ఆపరేషన్ సింధూర్ మీదన నిన్న నరేంద్ర మోడీని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అభినందించే అదే సమయంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రధాని మోడీ ప్రపంచానికి చాటి చెప్పారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంల సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్ర నిధులు సమకూరుస్తున్న పీఎం జన్మన్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో 555 కోట్ల నిధులతో 7 జిల్లాల్లో 239 పీవీటీజీ ఆవాసాలకు 612 కిలోమీటర్ల మేర రహదారి నిర్మిస్తున్నాం. దీనివల్ల సుమారు 50,000 మందికి రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఒక్కరికి అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రధాన చర్యలు తీసుకున్నారు. ఆ స్ఫూర్తిని ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయి. ఏపీలో ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ 3 నెలల పాటు రాష్ట్రంలో పర్యటించి రూపొందించిన నివేదిక ప్రకారం వర్గీకరణ చేపట్టాం. కులగణన చేపట్టడం ద్వారా దేశంలో ఉన్న కులాల పరిస్థితులు, వారి జీవనం, వృత్తులు, స్థితిగతులు తెలిస్తే వాళ్ళ జీవనోపాధులు మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఏ పథకాలు అమలు చేయాలో ప్రభుత్వానికి స్పష్టత వస్తుందంటూ పవన్ చెప్పుకొచ్చారు.